ఏంటి ఒకటి మీరు ఎట్లాగూ ఇప్పటివరకు మీ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మీ పార్టీ అగ్రనాయకత్వం కానీ చేసిన ఇవి కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ దేశవ్యాప్తంగా ఒకేసారి లేదా 2 ఫేజులు కదా ఎందుకు చేయలేకపోతుంది ఈసీ అనే దాని మీద మీకేమన్నా ఒక ఐడియా ఉందా మీ పార్టీకి మీ లీడర్షిప్కి? వికే గారు, ఇప్పుడు ఇది ఎస్ఐఆర్ అనేది మొదటిసారి జరుగుతుందని మేము అంటలేము. ఇదివరకు జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అంతకుముందు కూడా 58 నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. 8-9 సార్లు 10 సార్లు జరిగింది అనుకోండి. బట్ ఎప్పుడైనా కూడా ఎస్ఐఆర్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫార్చునేట్లీ ఇదివరకటి రోజులలో దానికి ఒక శాంటిటీ ఉండేది. డెఫినెట్గా రాజ్యాంగబద్ధమైన సంస్థ అనుకునే ఒక పరిమితులు విధించుకొని వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే క్రెడిబిలిటీ ఆఫ్ ఈసీఐ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఈసీ యొక్క క్యారెక్టర్ దెబ్బతింది. ఈసీ నథింగ్ బట్ బీజేపీ యొక్క పొలిటికల్ వింగ్లో అన్ని మోర్చా అని కొన్ని వింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకు, అందులో ఇదొక వింగ్ అయిపోయింది. బీజేపీకి ఎలక్షన్లు చేసి పెట్టడం ఎలా వాళ్ళకి అనుకూలంగా అని చెప్పే వింగ్ ఒకటి ఉంటే ఎట్లుంటుందో ఈసీ ఆ వింగ్లో జాయిన్ అయిపోయింది. అదే జరుగుతుంది చాలా సందర్భాల్లో మనం అది మాట్లాడుకున్నాం. ఎస్ఐఆర్ అంటే ఏంటి? ప్యూరిఫికేషన్. దాని ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్, ప్రక్షాళన. అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసేయండి, ఎవరైనా డబల్ ఓట్లు ఉన్నాయా తీసేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేర్చుకోండి, ఉన్న వాళ్ళల్లో ఎవరి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా తీసుకోండి, ఫోటో పాతదాని ప్లేస్లో కొత్తది పెట్టాలన్నా ఇదే అవకాశం, ఫోటో మార్చుకోండి, అడ్రస్ మార్చుకోండి. ఆడపిల్లలు అయితే తల్లిగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఓటర్ ఐడి క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు అత్తగారి ఇంటికాడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కొత్త ఓటు నమోదు చేసుకుంటారు. ఇవన్నీ ఎస్ఐఆర్ ప్రక్రియలో అసలుగా చేపట్టాల్సినటువంటి ఉద్దేశం. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? నేనేం లేటెంట్గా చెప్పట్లేదు, చాలా ఆధారాలతో ఇప్పటికే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా చెప్పిండ్రు. కొన్ని బస్తాలు ఈ రూము నిండిపోయి స్టూడియో నిండిపోయే స్థాయి బస్తాలు ముందు పెట్టి ఇవంతా రీడబుల్ ఫార్మాట్లో పీడిఎఫ్ ఇవ్వమంటే ఈసీ జంకుతుంది. ఎందుకు జంకుతుంది? ఎక్కడెక్కడ ఏమేమి ఓట్లు లేపేసినారు, ఆల్గరిథం ఫిక్స్ చేసి ఎట్లా ఓటర్లను ఓటర్ లిస్టును మ్యానిపులేట్ చేసినారనే ఆధారాలతో చూపిస్తే కర్ణాటకలో ఒక సెంట్రల్ బెంగళూరులోనే 30 సెకండ్స్లో 10 ఓట్లు డిలీట్ చేసినారని. యాక్చువల్గా అది లాగిన్ కావడానికి 5 నిమిషాలు పడుతుంది, అంటే ఆ ప్రాసెస్ అంతా చేయడానికి. మరి 30 సెకండ్లలో ఏం మ్యాజిక్ ఉంది అంటే ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో సర్వర్స్ని హైర్ చేసి వాళ్ళు దాన్ని బట్టి డిలీట్ చేస్తున్నారు. ఆ డిలీట్ చేసిన వ్యక్తి ఎవరైతే డిలీట్ చేయబడినారో, ఓటకు కోల్పోయినారో ఆయనను, తర్వాత బిఎల్ఓని ఇద్దరిని ప్రవేశపెట్టారు మీడియా ముందు, జాతీయ మీడియా ముందు. నా ఓటు ఎట్లా పోయిందో ఆయనే తెలియదని చెప్పిండు. బిఓలో స్థానిక అధికారి నాకు కూడా తెలియకుండా జరిగిపోయిందని చెప్పిండు. సో ఇంత పకడ్బందీగా ఆల్గరిథమ్స్ని ఫిక్స్ చేసి వేలల్లో లక్షల్లో ఓట్లు లేపేస్తే టార్గెటెడ్ ఓట్స్ మనకు తెలిసిపోతాయి కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒక వాడకు పోతే వీళ్ళు బీజేపీ సింపథైజర్స్, వీళ్ళు కాంగ్రెస్ ఓట్లు, వీళ్ళు బీఆర్ఎస్ ఓట్లు, వీళ్ళనే తెలుస్తుంది. న్యూట్రల్స్ కొంతమంది ఉన్నా కొంత ఐడెంటిఫైడ్ ఓటర్స్ ఉంటారు. ఆ ఐడెంటిఫైడ్ పక్క కాంగ్రెస్కి పడతాయి లేదా పక్క నాన్ బీజేపీ ప్రాంతీయ పార్టీలకు ఇంకెవరికో పడతాయి అనుకునేటువంటి బాపత్ ఓటర్లను గంపగుత్తగా లేపేసే కార్యక్రమం ఈసీ బీజేపీ కలిసి చేసిందని మేము కొన్ని ఆధారాలు ముందు పెట్టినాం. అంటే ఓటర్ టు ఓటర్ మానిటర్ చేసి ఈ ఓటర్ కాంగ్రెస్ తీసేయి అది ఎట్లా సాధ్యం? అది అవుతుంది వాళ్ళకి. అంటే ఎవరైనా పన్నా ప్రముఖ్ అని వాళ్ళు ఏదో యాక్టివిటీ చేస్తారు అంటే ఆ ఓటర్ ప్రముఖ్ అనేది ఆర్ఎస్ఎస్ వింగ్ కదా. అది నేను అదే అంటున్నాను, నేనేమంటున్నా అదే నేను చెప్తున్నా. మరి ఆర్ఎస్ఎస్ ఏదైతే యాక్టివిటీ చేస్తుండేనో వాస్తవాలు ఆధారాలు కూడా చెప్తున్నాను. సో తీసుకుపోయి ఏదైతే ఇన్ని రోజులు బీజేపీ ఏంటంటే మహేష్ గారు, ఎక్కడన్నా ఈసీ చేసే ప్రక్రియలో అసమర్థత లేకపోతే కొన్ని లోపాలు లేక ఇంకేమన్నా మిస్టేక్స్ తప్పులు అవి ఎత్తి చూపితే అంతవరకు ఓకే, ఎవరు దాన్ని, ఎందుకంటే ఇట్స్ ఆల్ హ్యూమన్ దిస్ థింగ్ కదా, ఎవరు కాదన్నారు. కానీ మీరు పూర్తిగా తీసుకుపోయి దాన్ని బీజేపీకి ఒక మోర్చా అని లేకపోతే పన్నా ప్రముఖ ఇలాంటి వాటి వల్ల జనం రీసెంట్ పాస్ట్ ఎలక్షన్ వెస్ట్ బెంగాల్, మన అందరూ దేశం అంతా సెన్సేషన్ అయిన ఎలక్షన్ అదే. వెస్ట్ బెంగాల్లో దాదాపు 80 లక్షల ఓట్లు తీసేసారు. మళ్ళీ కొట్టడంగా కొన్ని కలిపిండ్రు.
కొన్ని అసలు ఇంకో దగ్గర 20 లక్షల ఓట్లు అయితే అసలు మళ్ళీ కన్సిడర్ కూడా చేయలేదు. ఒక కార్గిల్లో యుద్ధం చేసిన ఒక యోధుడు, ఒక మేజర్గా రిటైర్ అయిన వ్యక్తి 2 కాళ్ళు లేకుండా ఉన్నాడు, ఆయన ఓటు బతికే ఉన్నాడు, ఆయన ఓటు కూడా తీసేసిండు. మేజర్ లేదు ఆయన మీడియా ముందుకు ప్రకాష్ రాజ్కి 4 చోట్ల ఉందంట, కోట్లుగా ఇవన్నీ విషయాలు మీడియా ముందుకు వచ్చి పుటలుగా చెప్పిండ్రు, విన్నాము, చదివినాము, అయిపోయింది. నేను ఒక రీసెంట్ ఉదాహరణ చెప్తా, రీసెంట్ కాదు ఇయాటి ఉదాహరణ నేను చెప్తా. మొన్నటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్లలో బీజేపీకి అత్యంత అనుకూలంగా పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ ఇలా చీఫ్ సెక్రటరీ అయిండు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్. మనోజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్ థర్డ్ ఎంపైర్ అంటాం కదా, మీరే చెప్పారు కదా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ థర్డ్ ఎంపైర్, ఏ పక్షపాతానికి లోను కాకుండా భావాపేక్షలకి దూరంగా పనిచేయాల్సిన సంఘం, అది సంస్థ. ఆ సంఘాన్ని ఈ సంఘంలో కలిపినందుకు కానుకగా ఇలా చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈ రోజే మనోజ్ కుమార్ అగర్వాల్. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సార్, సిఇఓ ఆఫ్ తెలంగాణ, సిఇఓ ఆఫ్ వికే గారు, యు కెనాట్ రిమూవ్ హిమ్. యు కెన్ నోట్ డౌన్ సార్, ఆయన వర్షన్ వచ్చినప్పుడు ఆర్గ్యూ విత్ యూ, స్టేట్ టు ద పాయింట్. నోట్ చేసుకొని మీ వర్షన్. నాకు కూడా దాని మీద అబ్జెక్షన్ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి సీనియారిటీ ప్రకారం డీజీపీ చీఫ్ సెక్రటరీ దాంట్లో వస్తుంది. అది ఉన్న అధికారులు చాలా మంది ఉన్నా, సువేందు అధికారి అనే అధికారి ఈ అధికారిని తీసుకొచ్చి పెట్టిండు. ఉండదు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారండి. ఇక్కడ అధికారులు లేరా? ఢిల్లీ సర్వీసెస్ లో ఉన్న జాజు గారు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? క్యాడర్ ఇక్కడదే, ఆయనతో పాటు ఈక్వల్ క్యాడర్ ఇంకా 2 ఉన్నారు. నేను అనేది చీఫ్ సెక్రటరీ మీరే చెప్పండి, నేను మిమ్మల్ని చీఫ్ సెక్రటరీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చీఫ్ సెక్రటరీ, డీజీపీ అని సీఎం ప్రెరగేటివ్స్ కదా. సీనియారిటీలో 3 జాబితా 4 నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 మందిని వదిలేసి 11వ ఆఫీసర్ తీసుకొచ్చి డీజీపీ చేసుకున్నాను. ఒకటి చెప్తాను, ఎలక్షన్ కమిషన్ అయినా, ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ ఎవరైతే అజ్ఞానేష్ కుమార్ ఉన్నారో వారైనా, తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళైనా అత్యంత బీజేపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళనే ఉంచుకున్నారు. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే సిఎస్ని మార్చిండ్రు, డీజీపీని మార్చారు వెస్ట్ బెంగాల్లో. మీరు చూసినారు, గేమ్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కంట్రోల్లోకి తీసుకుని ఆ న్యూట్రల్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్ లాగా ఎవరైతే ఉండి అందరికీ నిష్పక్షపాతంగా న్యాయం చేయాల్సిన పెద్ద మనిషి ఈ 60 లక్షలు 80 లక్షల ఓట్లు డిలీట్ చేసినందుకు కృతజ్ఞతగా అత్యంత సీనియర్లను పక్కన పెట్టి ఈయనకి ఈరోజు సిఎస్గా అవకాశం ఇచ్చిండ్రు. దట్ షోస్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ 2 కొల్యూడై పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడిది ఈ దేశంలో? ఒకవేళ మీరు అన్నదే కర్ణాటకలో అదే చేసిరు, బీహార్లో అదే చేసిరు, వెస్ట్ బెంగాల్లో అదే చేసిరు. కాదు, మీరన్న పాయింటే గనక కరెక్ట్ అయితే అధికారులు ఐఏఎస్లో లేకపోతే ఈసీలో ఉన్న కొంతమంది అధికారులు ఈ రకంగా లక్షల ఓట్లు లేపేసి వాళ్ళకు అనుకూలమైన పార్టీకో వాళ్ళని ఎవరైతే చెప్పారో ఆ పార్టీ కోసం ఇదంతా చేస్తే, ఎందుకంటే చిన్న ఫిగర్స్ మాట్లాడడం ఎక్కడ చూడు 70 లక్షలు 90 లక్షలు కోటి ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇది